నీళ్ళు మరుగుతుంటే కొంచెం మనం షాజీరా వేసుకుందాం. షాజీరా అనేది కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆనియన్స్కి కూరకు కూడా చాలా టేస్టీగా వస్తుంది. మా సైడ్ మేము పక్కా ఈ షాజీరా పక్కా వేస్తాము. కొంచెం అప్పటికి ఇప్పటికి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంకా కొంచెం బ్రౌనిష్ వచ్చాక ఈ ఆనియన్స్ని చల్లారబెట్టుకొని అందులో మసాలా కోసం మనము ఈ సైడ్కి పెట్టినవన్నీ వేసేసుకొని గ్రైండర్ చేసుకుంటాం. వంకాయ మసాలా కోసం ఫస్ట్ మనము గ్రైండర్లో కొంచెం నువ్వుల పొడి, మిక్సీ పట్టుకోవడానికి కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం పుదీనా. ఇది మనము ఆనియన్ది ఆయిల్ బాయిల్ చేసినాం కదా, మనం వేయించుకున్న ఆనియన్స్ని ఇందులో మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. దానికి మనం కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మనం. అప్పుడు మనకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. అందులో మనకు తగినంత ఉప్పు, కారం వేసుకుంటే అప్పుడు దాన్ని గ్రైండర్ పట్టుకుంటే అప్పుడు మనకు ఈ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. కొంచెం బెల్లం కూడా యాడ్ చేద్దాం, అప్పుడు టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది. మా సైడ్ ఇట్లాంటి పులుసుకి వీటికి మేము బెల్లం పక్కా వేస్తాము. ఇట్లా వంకాయలని మిడిల్లో 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వంకాయలలో అన్నీ నింపేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న మసాలాను మనం ఈ గుత్తి వంకాయలో నింపేసి ఒక బాండీలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మసాలా గుత్తి వంకాయలని ఆయిల్లో కొంచెం రోస్ట్ చేద్దాం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మసాలా గుత్తి వంకాయను? ట్రై చేస్తే ఎలా వచ్చాదో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే మీకు అవసరమైన రెసిపీస్ మా స్టైల్లో మీకు వండి చూపిస్తాను. తెలంగాణ వంటలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా అండి. ఇలా కొంచెం రోస్ట్ చేసుకోవాలి గుత్తి వంకాయలని. చూడండి ఎట్లా చిట్టపట్టలు ఆడుతున్నాయో. ఆ మసాలా ఉడికితే తింటుంటే వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఆ టేస్టే వేరబ్బా. అసలు గుత్తి వంకాయ కూరగాయలలోనే మంచి వంకాయ కదండి. ఈ గుత్తి వంకాయ చేస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుందండి. గుత్తి వంకాయ గుమ్మడికాయ అని ఒక సాంగ్ ఉంది కదండి వంకాయ గురించి. ఆ సాంగ్ నాకు గుర్తొస్తుంది. ఈ టేస్ట్కే నా నోరైతే ఊరిపోతుంది చాలా. ఎప్పుడైతుంది అబ్బా అన్నట్టుంది. ఎంత ఫాస్ట్గా చేసుకొని వంకాయ పూర్ణం పెట్టుకొని తిందాం అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఆల్మోస్ట్ హాఫ్ వరకు రోస్ట్ అయ్యాయి వంకాయలు. ఇట్లా బాయిల్ అయిపోయినాయి మసాలాతోటి. ఆయిల్ పట్టేసి లోపల మసాలా అనేది వంకాయలు పీల్చేసుకుంటాయి. వంకాయలలో చాలా రకాలు ఉంటాయి. నేను చేసేది తెల్ల సార వంకాయలు. ఇంకా నల్ల సార వంకాయలతోటి చేస్తే, నల్ల కలర్ ఉన్న సార వంకాయలతో చేస్తే ఇంకా టేస్ట్ సూపర్ అదుర్సుగా ఉంటుంది. అది కూడా చాలాసార్లు నేను చేశాను. కానీ బెంగళూరులో మనకు అవి దొరకవు కదండి. ఈ వంకాయలతో తీసుకొచ్చి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉడికిపోయిన వంకాయలని సైడుకు తీసుకొని ఇంతకుముందుకు మనం తయారు చేసిన గ్రేవీని ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆ గ్రేవీని ఉడకనిద్దాం. అంతలోపు ఈ వంకాయల్ని సైడ్కి పెట్టేసుకుందాం. ఆకు, పచ్చిమిరపకాయలు
తురిమిన పచ్చిమిరపకాయలు చూడండి ఎట్లా చిట్టపటలాడుతుందో. కొంచెం షాజీరా వేసుకొని కలుపుదాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మీరు కొందరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టపడని వాళ్ళు వెల్లుల్లిలు కూడా డైరెక్ట్ దంచి వేసుకోవచ్చు, అది కూడా మంచిగానే ఉంటుంది. కలిపేద్దాం. ఇట్లా చిటికెడు పసుపు వేసి కొంచెం కలిపేద్దాం. ఇంతకుముందుకు మనం మిగిలిన గ్రేవీని ఇందులో వేసేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఒక 5 to 6 minutes ఉడికితే చాలా మంచిగా వస్తుంది గ్రేవీ అనేది. ఈ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసు కదా, ఇంతకుముందుకే నేను చెప్పాను. కొంచెం లైట్గా మిగిలిన గ్రేవీలో కొన్ని నీళ్ళు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఇందులో వేసుకొని కొంచెం మరగనిస్తే ఆ గ్రేవీ మరిగిన తర్వాత ఇలా ఉడికించిన గుత్తొంకాయలని ఈ గ్రేవీలో వేసుకొని ఒక 10 to 15 minutes మరగనిస్తే అప్పుడు మనకు గుత్తొంకాయ రెడీ అవుతుంది. గుమగుమలాడే గుత్తొంకాయ రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో గుత్తొంకాయ వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా. ఇలా మరుగుతున్న ఈ గ్రేవీలో మనం ఈ వంకాయలను వేసేద్దాం. ఇప్పుడు వేసి కొంచెం కలుపుదాం. కొందరు నూనె వంకాయలు కూడా అంటారు, నూనె వంకాయ పూర్ణం అంటారు, కొందరు గుత్తొంకాయ అంటారు, కొందరు మసాలా వంకాయ అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎలా గుమగుమలాడుతుందో గుత్తొంకాయ. ఇట్లా మసులుతూ ఉంటే కొంచెం మనకు కావాలంటే గ్రేవీ థిక్నెస్గా కావాలంటే కొంచెం కొబ్బరి పొడి తగిలిద్దాం. దీనికి వేసి కలుపుదాం. కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేద్దాం. లాస్ట్కి కొంచెం ధనియం పొడి కూడా వేసేద్దాం. స్పూన్ తోటి జీలకర్ర మెంతుల పొడి ధనియం పొడి 2 వేసేసాను. దానిలోని కలిపేద్దాం. ఫైనల్ టచ్గా మనం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలలో మనకు గుత్తొంకాయ రెడీ అయిపోతుంది. ఈ వంకాయ కొంచెం ఈ గుత్తొంకాయ చేసినెంబడే తినేదానికంటే చేపల పులుసు లాగా ఒక 1-2 hours ఆగి తింటే మసాలా మంచిగా వంకాయకి పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా మస్తు మజా వస్తుంది అసలు గుత్తొంకాయని. హలో ఫ్రెండ్స్, గుత్తొంకాయ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.